వ్యాక్సిన్ పంపిణీకి ఓవైపు రంగం సిద్ధమవుతోంది. అన్ని దేశాల్లో లాగే మన దేశంలోనూ అందరూ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత పెద్ద దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలంటే సాధ్యమయ్యే పనేనా? ఒకేసారి దేశ జనాభా అంతటికీ వ్యాక్సినేషన్ వీలవుతుందా? భారత్ ముందు ఉన్న ఆ సవాళ్లేంటి, అడ్డంకులేంటి? కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. దానికోసం ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే పెద్ద యజ్ఞమే చేయాల్సి ఉంటుంది. ఇండియాలో ప్రతి 5 ఏళ్లకోసారి నిర్వహించే సార్వత్రిక ఎన్నికల క్రతువు కంటే కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ క్లిష్టతరమైనదనే అభిప్రాయాలున్నాయి. ఇంటింటికి వ్యాక్సిన్ అందాలంటే కష్టసాధ్యమనే అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 60 కోట్ల మంది క్యూలలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియగా గుర్తింపు పొందింది. 90 కోట్ల మంది ఓటర్లతో జాబితా రూపొందించి 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి 39,60,000 ఈవీఎంలను సమకూర్చి ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల కమిషన్. కానీ జనరల్ ఎలక్షన్స్ కంటే ఇప్పుడు భారత్ ముందు ఓ పెద్ద సవాలుంది. అదే కోవిడ్ వ్యాక్సినేషన్. ఇప్పటి వరకు ఎన్నడూ ఎదురుకాని అతిపెద్ద సవాల్ ఈ వ్యాక్సినేషన్ భారత్కు విసురుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ జనాభాలో 90 కోట్ల మంది పెద్దలను మాత్రమే ఓటర్లుగా గుర్తించి జాబితా రూపొందిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందుంది. ప్రతి ఒక్కరికి 2 డోసుల వ్యాక్సిన్ అందించాలంటే 260 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఈ నంబర్లను పక్కన పెడితే అసలు ఈ ప్రక్రియ ముందుకు సవ్యంగా సాగాలంటే యంత్రాంగమంతా ఏ స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుందో. ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారం భారత్లో 30 కోట్ల మందికి తొలుత వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. లక్ష్యం మేరకు ఎంపిక చేసిన వర్గాలకు వ్యాక్సిన్ అందించాలన్నది ప్రణాళిక. ఈ 30 కోట్ల నిర్దేశిత జనాభాలో హెల్త్ వర్కర్లు, సెక్యూరిటీ, పారిశుద్ధ్య పనివారు, 50 ఏళ్లు పైబడిన ప్రజలు ఉన్నారు. తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్ ధరలపై చర్చలు జరపడం, వాటిని సేకరించి పెట్టడం లాంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అందించే డేటా ఆధారంగా ఆయా రాష్ట్రాలకు అందించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రాలను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్రాలదే. విహెచ్సిలు, పాఠశాలలను గుర్తించి వాటిని జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. సూదులు, సిరంజిల్ లాంటివి సేకరించుకొని సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం ఆ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల వ్యాక్సిన్ స్టాక్, దేశంలోని కోల్డ్ చైన్ పాయింట్ల వద్ద టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి అన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అది ఒకే రోజు దేశ ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగే పని కాదు. అయితే ఎలక్షన్స్ అయితే సాధారణంగా ఒక నిర్ణీతమైన రోజున మాత్రమే ప్రతి వాళ్ళు ఓట్లు వేయటం అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇది అలా కాదు. ఇది కొన్ని నెలలుగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇది చాలా పద్ధతి ప్రకారం, ఒక సరైన ఆలోచన ప్రకారం, ఒక మంచి ప్లానింగ్ చేస్తే ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కష్టం కాదు. రాష్ట్ర స్థాయి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటాం, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే 17 మంది సభ్యులతో జిల్లా స్థాయిలో, మన విశాఖపట్నం జిల్లా వరకు మన వ్యాక్సిన్ వచ్చినప్పుడు అది అందించడానికి వీలుగా ఈ టాస్క్ ఫోర్స్ని వేయటం జరిగింది. కాబట్టి ఇది సరైన ప్లానింగ్ చేస్తే ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అంత కష్టం కాదు. దేశవ్యాప్తంగా 585 జిల్లాల్లో 23,507 ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవీఐఎన్ టెక్నాలజీ వినియోగించే కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికే 41,420 మంది వ్యాక్సిన్ కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్ శిక్షణ పొంది సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటి నిర్వహణకు, అమలు చేసేందుకు రాష్ట్ర సిఎస్ నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. దాని కింద రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ పరిధిలో జిల్లాలు, సబ్ డివిజన్లు, బ్లాక్ లెవెల్ యంత్రాంగాలు పనిచేస్తాయి.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ గుర్తింపు కార్డును చూపించి ఈవీఎం బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అక్కడితో ఆ ప్రక్రియ ముగిసినట్టే. వెంటనే ఓటర్ బయటకు వచ్చేయచ్చు. కానీ వ్యాక్సినేషన్ విషయంలో అలా కాదు. ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కావాలనుకునే వారు హెల్త్ వర్కరా, పారిశుద్ధ్య కార్మికుల, 50 ఏళ్లు పైబడిన వారా రుజువు చేసే ధృవపత్రాలు చూపించాల్సిందే. ఇవన్నీ తొలి దశ ప్రక్రియలో భాగంగా జరుగుతాయి. అంటే వ్యాక్సిన్ ఉత్పత్తి అయినటువంటి స్థానం నుంచి అవి వ్యాక్సిన్ ఇవ్వాల్సినటువంటి మనిషి దాకా చేరాలి అంటే వీటిని సరైనటువంటి కండిషన్లో నిల్వ ఉండించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు ఇవ్వడానికి మనుషులకు కూడా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఏ రకంగా ఏ డోసుల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ఈ తర్ఫీదు ఇవ్వడమే కాదు, ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి యూజ్ చేసిన సిరంజి మళ్ళీ యూజ్ చేయకూడదు. కాబట్టి రీయూజబుల్ కాని సిరంజిల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. సిరంజీలు, ఇంజక్షన్లు, వీటికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని భద్రపరచాల్సినటువంటి టెంపరేచర్స్ వాటికి మెయింటైన్ చేయాలంటే కోల్డ్ చైన్ ప్రారంభం నుంచి చివరి దాకా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల్లో వాడే ఈవీఎంలు అయితే ఎంచక్కా రూమ్లో పెట్టేయచ్చు. కానీ వ్యాక్సిన్ విషయంలో అలా కాదు. ఓ వాకిన్ కూలర్ కానీ డీప్ ఫ్రీజర్ కానీ వ్యాక్సిన్ స్టోర్ చేసేందుకు వినియోగించాల్సిందే. ఒకసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ వ్యక్తిని 2 గంటల పాటు వేరే గదిలో అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఇలాంటి పరిస్థితి గతంలో మన దేశంలో ఎప్పుడూ ఎదుర్కాలేదు. ఓటర్లు ఎంతమంది ఉన్నా దేశవ్యాప్తంగా ఎప్పుడూ పోలయ్యే ఓట్లు 60 నుంచి 65% మాత్రమే. కానీ వ్యాక్సినేషన్ మాత్రం 100% పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేనా? మళ్ళీ ఆ వ్యక్తులు రెండోసారి వ్యాక్సిన్ కోసం వచ్చేలా చూడాలి. అంతేకాదు, వారు మళ్ళీ 2వ డోస్ కోసం వచ్చారా లేదా అన్నది పరిశీలించాలి. ఇదే అతి పెద్ద సవాల్ కానుందని భావిస్తున్నారు.